నమస్తే అండి. ఇప్పుడే 'సరిపోదా శనివారం' సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో కంప్లీట్ చేసుకొని వచ్చానండి. సో, నా ఫీలింగ్ ఎలా ఉంది? నిజంగా 'సరిపోదా శనివారం' సరిపోయిందా లేదా? అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. సో, రివ్యూలోకెళ్తే సినిమా నాకైతే చాలా బాగా నచ్చిందండి. దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్క సీను అంటే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి లాస్ట్ షాట్ వరకు ఇంటర్‌లింక్ చేసే విధానం గాని, వివేక్ గారి టిపికల్ రైటింగ్ చాలా దగ్గరలో కనిపిస్తదనమాట ఈ సినిమాలో. నాకు నిజంగా వివేక్ గారి దగ్గర చాలా మ్యాటర్ ఉందండి. మామూలోడు కాదు మనిషి మటుకు. మనం ఒక పాత వస్తువుల్ని ఎలా కాపాడుకుంటామో, ఎలా ఇష్టంగా కాపాడుకుంటామో, అదే విధంగా వివేక్ గారిని కూడా మనం కాపాడుకోవాలి తెలుగు ఇండస్ట్రీకి. ఇలాంటి డైరెక్టర్లు దొరకడం చాలా అరుదండి. ఎందుకంటే ఒక మాస్ కమర్షియల్ సినిమా పెట్టుకొని పెద్ద పెద్ద మాస్ డైలాగులు లేకుండా చాలా లీనియర్ స్క్రీన్ ప్లేలోనే చాలా టిపికల్ నరేషన్ ఇచ్చాడు. వివేక్ గారు మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్‌గా అండి ఇంట్రడక్షన్ సీన్ గాని, అదే విధంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుందండి. ఒక 15 మినిట్స్ ప్రతి నిమిషం గూస్ బంప్స్ అండి. అంటే ఆ 15 మినిట్స్ డైరెక్టర్ 100% ఎఫర్ట్ పెట్టాడు. హీరో 100% ఎఫర్ట్ పెట్టాడు. అదే విధంగా ఎస్.జె. సూర్య గారు కెమెరామాన్ గాని, ఎడిటర్ గాని, ఆర్ట్ డైరెక్టర్ గాని అంటే ఆ 100% అంటే టీమ్ వర్క్ ఒక 15 మినిట్స్ గూస్ బంప్స్ వస్తాయండి. ఆ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అదే ఊపులో ఒక 40-50 మినిట్స్ పోస్ట్ ఇంటర్వెల్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి నరేషన్ మనం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చేయొచ్చు ఈజీగా. కాకపోతే వివేక్ గారు లీనియర్ స్క్రీన్ ప్లే తీసుకొని చాలా టిపికల్ నరేషన్ ఉంటదనమాట. చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది నాకు. అదే విధంగా ఎస్.జె. సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఆయనకున్న డైలాగులు గాని, ఆ టైమింగ్ గాని, ఆయన పక్కన ఉన్న హర్ష గారు గూడా చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా టైమింగ్ భలే కుదిరిందండి. హర్ష గారికి అదే విధంగా ఎస్.జె. సూర్య గారికి. అంటే 'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి, ఆలీ గారికి ఏ విధంగా కుదిరిందో, ఈ సినిమాలో ఎస్.జె. సూర్య గారికి, హర్ష గారికి ఆ విధంగా కుదిరిందనమాట. నాని గారి స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్‌లో ఉండిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నాని గారి దగ్గర నుంచి మనం ఓర మాస్ సినిమాలు చూసాం. 'దసరా' ఇలాంటి సినిమాలు కూడా. కానీ ఈ సినిమాలో ఆ మాస్ ఎలివేషన్ అనేది మామూలుగా లేదు. అంటే జస్ట్ ఇంట్లో ఉండే మనం కట్ చేసుకునేటువంటి కత్తితో కూడా ఆ ఎలివేషన్ తెప్పిస్తాడు. అదే విధంగా ప్రీ క్లైమాక్స్ కూడా గూస్ బంప్స్ వస్తాయండి కొన్ని కొన్ని సీన్‌లకి. క్లైమాక్స్ ఏంటంటే అంతా బావుంది. హీరో యాక్టింగ్ గాని, విలన్ యాక్టింగ్ గాని, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ అంతా బాగుంది కానీ జస్ట్ ఒక 10% ఎమోషన్ తగ్గిందేమో అనిపించిందండి. ఎందుకంటే దాని ముందు సీన్స్ హెవీ ఎలివేషన్స్ ఉండడం వల్ల చాలా బాగుండడం వల్ల మేబీ క్లైమాక్స్ కొంచెం తగ్గింది అనిపించింది. బట్ క్లైమాక్స్ కూడా ఓకే అండి, ఏం తగ్గలేదు. కానీ కొంతమంది నేను సినిమాకి వెళ్లే ముందు యూఎస్ఏ ప్రీమియర్ లో చూసిన వాళ్ళందరూ కూడా రివ్యూస్ ఇవ్వడం నేను చూశానండి. వాళ్ళంతా కూడా నేను రివ్యూస్ అనలేను, తెలుగు సినిమా సైంటిస్టులు అని చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళని. వాళ్ళు ఏంటంటే సినిమాలో ల్యాగ్ ఉందని, స్క్రీన్ ప్లే బాగాలేదని, స్టోరీ రొటీన్ అనేసి, లేకుంటే లైట్ ముందు నుంచి పెట్టారు, వెనక నుంచి పెట్టలేదు, ఆ తర్వాత ల్యాగ్ ఉంది, వెనకాల ల్యాగ్ ఉంది, ముందు ల్యాగ్ ఉంది అనేదో సోది చెప్తున్నారు అనమాట. మీరు అవి ఏమి నమ్మబాకండి. ఆనెస్ట్ గా చెప్తున్నాను నేను. ఒక కామన్ మ్యాన్ లాగా, కామన్ ఆడియన్స్ లాగా సినిమా ఎలా ఉందో అలాగే చూసి వచ్చి చెప్తున్నానండి. సినిమా నాకైతే నచ్చింది. డెఫినెట్ గా మీరు పెట్టే ఒక రూపాయికో, 100 రూపీస్కో, 200 రూపీస్కే వర్త్ వాచబుల్ సినిమా అని చెప్పుకోవచ్చండి. రెండోది ఏంటంటే ఈ సైంటిస్టులు అంటే ఈ సినిమా రివ్యూవర్లు అని చెప్పుకునేటువంటి తెలుగు సైంటిస్టులు అంటే సుందరం సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అని చెప్పి ఇప్పుడు అది క్లాసిక్ సినిమా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పేది కరెక్టా లేకుంటే అప్పుడు చెప్పేది కరెక్టా నాకు అర్థం కావట్లేదు. నేను అంటే సుందరం ఆ రోజు చూసి ఆ రోజు కూడా నాకు నచ్చింది. ఇదే విధంగా చెప్తున్నాను. ఆ 'సరిపోదా శనివారం' సినిమా కూడా ఈ రోజు వెళ్ళాను, చూశాను, నాకు నచ్చింది. చాలా బాగుందండి. రెండోది ఏంటంటే కెమెరా వర్క్ అండి. అసలు మైండ్ బ్లోయింగ్ అండి. మనకి ఇదే కెమెరా వర్క్ లోకేష్ కనకరాజు నెల్సన్‌లో తీసేస్తే అదొక క్లాసిక్ అనమాట. ఇప్పుడు తమిళ్‌లో 'మహారాజా' సినిమా వచ్చింది, 'మహాన్' సినిమా వచ్చింది, లేకుంటే 'జిగర్తాండ' సినిమాలు ఇన్ని వచ్చాయి. మన తెలుగు సినిమా వాళ్ళకి చాలా క్లాసిక్ సినిమాలు అవి. కానీ అలాంటి సినిమాలు దానికంటే తోపు సినిమా మన తెలుగులో తీస్తే దాంట్లో కూడా పొలాలు ఏరుకుంటూ ఉంటారు మన సైంటిస్టులు అనమాట. అది ఎందుకో నాకు అర్థం కాదు. తెలుగు సినిమాని ఎంకరేజ్ చేయండి. డామ్ షూర్ గా ఒక కామన్ ఆడిగన్ గా చెప్తున్నాను, మీ అందరికీ సినిమా నచ్చుతుంది. నాని గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఈ సినిమాలో ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి ఏంటంటే జనరల్ గా ఒక మాస్ కమర్షియల్ సినిమా తీసినప్పుడు ఏమవుద్దంటే ఒక 4-5 మాస్ డైలాగులు, లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కొంచెం ఎలివేట్ చేసే విధంగా, లేకుంటే స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎలివేట్ చేసే విధంగా కొన్ని భయంకరమైన మాస్ డైలాగులు పెడతారు. కాకపోతే ఈ సినిమాలో వివేక్ ఆత్రేయ గారు ఏది కూడా స్టోరీని దాటి కానీ, నరేషన్ దాటి కానీ, స్క్రీన్ ప్లేని దాటి కానీ ఏ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోలేదండి సినిమాలో.
ప్రతి డైలాగు, ప్రతి సీన్కి ఆర్ట్ అనిపిస్తుంది అనమాట. ప్రతి డైలాగ్ నాకు నిజంగా భలే అనిపించింది. అంటే సినిమాలో స్టార్ట్ అయ్యే ఫస్ట్ సీన్కి, సినిమాలో ఎండ్ అయ్యే లాస్ట్ సీన్కి కనెక్షన్ పెడతాడు. అంటే ప్రతి వివేక్ గారి సినిమాలో ఒక టిపికల్ పాయింట్ మీద నరేషన్ ఇస్తాడు అనమాట. ఈ సినిమాలో కూడా ఒక పాయింట్ పైన నరేషన్ ఇస్తాడు, కోపం పైన. అంటే కోపం మనకి నిజమైన కోపం అంటే ఏంటి అనేది ఒక నరేషన్ ఇస్తాడు అనమాట. చాలా కొత్తగా, చాలా నిజాయితీగా అనిపించిందండి నాకు ఆ నరేషన్ కూడా. నిజంగా వివేక్ గారిని మనం కాపాడుకోవాలి, ఇలాంటి డైరెక్టర్లు మనం ఎంకరేజ్ చేయాలండి. నేను చెప్తున్నాను, వివేక్ గారు మామూలుడు కాదండి. నిజం చెప్తున్నా, మామూలుడు కాదు అసలు. కరెక్ట్ బడ్జెట్ ఇంకా కొంచెం వేరే లెవెల్లో పడితే పాన్ ఇండియా లెవెల్లో కొడతాడు. కొడితే మటుకు ఈసారి కుంభస్థలాలు బద్దలైపోతాయి. అలాంటి డైరెక్టర్ అండి. నిజంగా నాని గారికి కూడా ఇది ఒక, నేను చెప్పాను కదా, చిరంజీవి గారికి ఒక గ్యాంగ్ లీడరు, పవన్ కళ్యాణ్ గారికి ఒక గబ్బర్ సింగ్, అదేవిధంగా నాని గారికి కూడా సరిపోదా శనివారం సినిమా. కాకపోతే చిన్న చిన్న అంటే లాగ్లని చెప్పుకోలేం కానీ, వీళ్ళు మన రివ్యూవర్స్, సైంటిస్టులు చెప్పేటి పాయింట్ల వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారేమో నా భయం. నిజంగా వాళ్ళ మాటలకు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. డామ్ షూర్గా మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్తబుల్ అండి. అదే మటుకు నేను చెప్పగలుగుతాను. అంటే ఈరోజు రివ్యూ బాగాలేదని చెప్తారు, ఒక 2-3 మంత్స్ తర్వాత వీళ్ళే సినిమా భలే క్లాసిక్, వేరే లెవెల్ ఆ సినిమా అంటే ఇప్పుడు ఎట్లా అంటే సుందరాన్ని చెప్తున్నారో రేపు సరిపోదా శనివారం సినిమాకి కూడా చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి అర్థం చేసుకున్న ఐక్యూ లేదా, లేకుంటే కావాలనే నెగిటివ్ చేస్తున్నారా, లేకుంటే సినిమా చూడడం తెలియదా అనిపిస్తుందండి. నేను రివ్యూవర్ల మీద ఏదో కక్ష పెట్టి చెప్పట్లేదు, జెన్యున్ గా సినిమా అభిమానిగా చెప్తున్నాను. అంటే సుందరాన్ని ఇలాంటి రివ్యూల వల్లే సినిమాని ఫ్లాప్ చేసేసారు. ఈ సినిమాని మటుకు అలా చేయకూడదు అనేసి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను విన్నపించుకుంటున్నానండి. డామ్ షూర్గా సినిమా వెళ్ళి చూడండి, 100% మీకు నచ్చుతుంది. సినిమా కానీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా సినిమాలో మీకు ఏం నచ్చలేదు, ఒకవేళ నచ్చకపోతే అది కూడా కామెంట్ చేయండి. అంటే నాకు కూడా ఇంప్రూవ్మెంట్కి బాగుంటుంది. నాకైతే 100% నచ్చిందండి, దీంట్లో తిరగలేదు. ఒకవేళ ఎవరైనా దాన్ని అడిగితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వగలుగుతా. కొంతమంది ఏమంటారంటే లాగ్ ఉందండి. అంటే లాగ్ అంటే ఇప్పటి నుంచే కాదండి, మాయాబజార్ సినిమా నుంచి కూడా ఒక ముందు ఎలివేషన్ సీన్ వస్తున్నా, లేకుంటే ఒక హై ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు కూడా ఒక 5 మినిట్స్ ముందు, ఒక 10 మినిట్స్ ముందు కొంచెం లాగ్ పెట్టుకుంటే ముందు సీన్కి ఆ వెయిటేజ్ క్యారీ అవుద్ది అనమాట. నువ్వు ప్రతి సీన్ అదే లెవెల్ వెళ్తున్నావు అనుకో, నీకు వెయిటేజ్ క్యారీ అవ్వదు. ఒక సైన్ వేవ్ ఎలా ఉంటుంది అలా రావాలి ఒక స్క్రీన్ ప్లే అనేది కానీ, ఒక సినిమా అనేది కూడా. సో అదే విధంగా వివేకాత్రేయ గారు వెళ్ళారు. నిజంగా నాకు చాలా కొత్తగా అనిపించిందండి మాస్ కమర్షియల్ సినిమా. ఒక నార్మల్ పర్సన్, నార్మల్ ఒక కామన్ మ్యాన్ ఒక మాస్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించాడు ఈ సినిమాలో. నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను. 100% వెళ్ళి చూడండి సినిమాని. అంతేనండి. థ్యాంక్ యూ.